తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం ఉలిక్కిపడి లేచేటట్టు జై భీమ్ రావ్ భారత్ పార్టీ బాపట్ల జిల్లా అద్దంకిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అద్దంకి నియోజకవర్గ జై భీమ్ రావ్ భారత్ పార్టీ ఇన్ఛార్జి మరియు వ్యవస్థాపక అధ్యక్షులు పులిపాటి ఏదేలు మాట్లాడుతూ జడ శ్రావణ్ కుమార్ రగిలించిన ఒక చిన్న నిప్పు కణిక నేడు రాష్ట్రమంతా అగ్ని జ్వాలలుగా రగులుకున్నది. కూటమి ప్రభుత్వం తెచ్చిన అక్రమ ప్రజా వ్యతిరేక నిర్ణయం ఏదైతే ఉందో వైద్య కళాశాలల ప్రైవేటీకరణను రద్దు చేసే వరకు జై భీమ్ రావ్ భారత్ పార్టీ చేసే ఈ ఉద్యమం ఆగదని, ఈ కూటమి ప్రభుత్వానికి జై భీమ్ రావ్ భారత్ పార్టీ అద్దంకి నియోజకవర్గం తరపున హెచ్చరిస్తున్నాను. ఈ ప్రైవేటీకరణను నిరసిస్తూ జడ శ్రావణ్ కుమార్ అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తూ మహాధర్నా కార్యక్రమాన్ని 18వ తేదీన పార్టీలకు అతీతంగా జరిగిన మహాధర్నాను జయప్రదం చేసిన అందరికీ జై భీమ్ రావ్ భారత్ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు. అందరికీ నమస్కారాలు. నేను మీ పులిపాటి హేవేలు, జై భీమ్ రావ్ భారత్ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జి. నిన్న 18/9/2025 విజయవాడ ధర్నా చౌక్లో జై భీమ్ రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత హైకోర్టు ప్రముఖ న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలు, ఓసీ కులాల్లో ఉన్నటువంటి పేదవారికి సంబంధించి అందరి చిన్నారుల యొక్క చదువులకు సంబంధించినటువంటి వైద్య చదువులకు సంబంధించి వారికి జరగబోతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించి ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయం ఏదైతే ఉందో వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ, వ్యతిరేకిస్తూ నిన్న విజయవాడ ధర్నా చౌక్లో నిరసన తెలియజేయడం జరిగింది. జడా శ్రావణ్ కుమార్ గారు రగిలించినటువంటి ఒక చిన్న నిప్పు కణిక ఈరోజు అనగా 19/9/2025 రాష్ట్రమంతటా అగ్నిజ్వాలలు రగులుకున్నది. కూటమి ప్రభుత్వం తెచ్చిన అక్రమ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను రద్దు చేసే వరకు, ఈ యొక్క విధానాన్ని వెనక్కి తీసుకునే వరకు జై భీమ్ రావ్ భారత్ పార్టీ చేసేటువంటి ఉద్యమం, ప్రజల కోసం, ప్రజల తరపున చేసేటువంటి ఈ యొక్క ఉద్యమం ఆగదని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ఈ యొక్క ప్రైవేటీకరణ నిరసిస్తూ నిన్న అనగా 18/9/2025 జడా శ్రావణ్ కుమార్ గారు అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా ప్రజా శ్రేయస్సు కోరి ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అన్ని పార్టీల మద్దతు, ఈ యొక్క కార్యక్రమం విజయవంతమైనందుకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, ప్రజా సంఘాలు కానీ ఏవైనా కానీ, ఈ యొక్క పార్టీలు సిపిఎం పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, లోక్ క్రాంతిక పార్టీ, జనశక్తి పార్టీ, వీసెకి పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, గోండ్వానా దండకారణ్య పార్టీ, తెలంగాణ నుంచి వచ్చిన సమతా సైనిక్ దళ నాయకులు రేంజర్ల రాజేష్ గారు, విశాఖపట్నం నుంచి వచ్చిన మంచాల నాగమల్లేశ్వర గారు, వైఎస్ఆర్సీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు విడదల రజనీ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు పేర్ని నాని గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ ఎం విక్టర్ ప్రసాద్ గారు, శ్రీ మల్లాది విష్ణు గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, విజయవాడ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారు, జై భీమ్ భారత్ పార్టీ మొదలగు పార్టీలకు సంబంధించినటువంటి అందరూ కూడా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి వేలాదిగా తరలివచ్చే ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జై భీమ్ రావ్ భారత్ పార్టీ అద్దంకి నియోజకవర్గం తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.